ఓం 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 స్థిరసుఖమాసనం. అహమస్మి. 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 సెన్సేషన్ విత్ అవేర్నెస్. ది సెన్సేషన్ hurts the system in multiple ways. ఇంద్రియ పరిజ్ఞానం సెన్సేషను రకరకములుగా మనను బాధిస్తుంది. ఈ వాక్యాన్ని చూడండి. ప్రపంచము నుంచి నేను పొందవలసినది ఏదీ లేదు, చేయవలసినది ఏదీ లేదు, సాధించవలసినది ఏదీ లేదు. పొందవలసినది ఏదీ లేదు, ప్రపంచంతో చేయవలసినది ఏదీ లేదు, సాధించవలసినది ఏదీ లేదు. అదేమిటండి, ఇన్ని ఉన్నాయి నాకు చేయడానికి, ఇన్ని సాధించాలి, ఇన్ని పొందాలి, అంతే. ఇక అహమస్మి లేదు. ఇదేనా ఉండాలి, అదేనా ఉండాలి. నౌ చైతన్య పరంగా ఎగ్జామిన్ చేయండి. ఈ వాక్యాన్ని సర్వవ్యాపక సాక్షి చైతన్య పరంగా ప్రపంచములో సాధించవలసినది ఏదీ లేదు, చేయవలసినది ఏదీ లేదు, పొందవలసినది ఏదీ లేదు. చైతన్య పరంగా చూస్తే 100% నిజం. అది కన్విన్స్ అవ్వాలి ఎవరికి వాడు. దాని మీద ఒక దృఢమైనటువంటి నిశ్చయం కలగాలి. I have nothing to gain from the world. This is called honesty. నిజాయితీ. ఈ నిజాన్ని గాని ఒప్పుకోగలిగితే ఇక వేరే మోక్షం లేదు. అదే అహమస్మి. ఈ ప్రయత్నం చేయకపోతే ఎప్పటికీ దీన్ని చేరలేం. చాలా కన్నింగ్. ఇంకా ఏవో పొందాల్సినవి ఉన్నాయి, ఇంకా ఏవో చేయాల్సినవి మిగిలి ఉన్నాయి, ఇంకా ఏవో సాధించాల్సినవి ఉన్నాయి, ఇంకా అనుభవించాల్సినవి ఉన్నాయి. The truth is, you are already full. You don't require any more experiences, objects, people. This itself is called Viveka and Vairagya. This is how you have to explore the consciousness. భయమేస్తుంది. మాండూక్యంలో చెప్పినట్టు ఈ అహంకారాన్ని వదిలేయాలి అంటే గొప్ప భయం. నేను చేయాల్సినవి ఎన్ని ఉన్నాయో, పొందాల్సినవి ఎన్ని ఉన్నాయో, అనుభవించాల్సినవి ఎన్ని ఉన్నాయో, అవన్నీ ఎలా వదిలేయడం? ఈ విచారం చేస్తే ఈ వాక్యాలను అహమస్మిగా నిలిస్తే ఇవన్నీ వేటికవే జారిపోతాయి. చిరునవ్వు వెలయించండి, అంత ముడుచుకొని కూర్చోక్కర్లా.
శ్వాసని పరిశీలించండి. బ్రెత్ అవేర్నెస్. ఐ ఎన్కౌంటర్ ద బ్రెత్ విత్ అవేర్నెస్. శ్వాసను ఎరుక ద్వారా తెలుసుకుంటున్నాం. శ్వాస అంటే ఏమిటి? పాస్టా, ఫ్యూచరా? వాడి శ్వాస నన్ను బాగా గాలి పీల్చానండి అంటే ఇప్పుడు సరిపడుతుందా? ఎల్లుండి బాగా పీలుస్తానండి అంటే ఇప్పుడు సరిపడుతుందా? ప్రజెంట్. శ్వాస ఈజ్ ప్రజెంట్. ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ that puts you immediately into the present moment. అందుకే శ్వాసపై ధ్యాస. శ్వాసపై ధ్యాస అంటే గాలి పీల్చడం కాదు. బ్రింగింగ్ యూ ఇంటు ద ప్రజెంట్. శ్వాస విల్ నాట్ హ్యావ్ పాస్ట్ టెన్స్, విల్ నాట్ బి ఎ ఫ్యూచర్ టెన్స్. దీన్ని జ్ఞాపకం ద్వారా శ్వాస పీలుస్తున్నానా? ఒక సంవత్సరం తర్వాత ఎలా శ్వాస పీలుస్తానని ఆలోచన ద్వారా శ్వాస పీలుస్తున్నాను? నో. ఇట్ ఈస్ ప్రజెంట్. ఇన్, అవుట్, ఇన్, అవుట్. I am in the present moment. This present is the real present, not the psychological present. మనసులో ఎన్నో ప్రెజెంట్లు ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. పాస్ట్లు, ఫ్యూచర్ యాంగ్జైటీలు. అది ప్రెజెంట్ కాదు. ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్ అయిపోతుందా ఇది? ఇస్ ఇట్ ఎండింగ్? నో. ద నెక్స్ట్ మూమెంట్ ఇస్ అగైన్ ప్రెజెంట్ మూమెంట్. నెక్స్ట్ మూమెంట్ ఇస్ ప్రెజెంట్ మూమెంట్. అంటే present is endless. Past had an ending, future will have a beginning. Present is neither beginning nor ending. Present is every split second is endless or anantam. So, ఈ శ్వాస తెలుస్తోందిగా. మొన్న ఎవరో అడిగారు, ప్రాణం ఎందుకు చైతన్యం కాదు అని. ప్రాణ శ్వాస అంటే ఏమిటి? ప్రాణంలో ఒకటి. అది తెలుస్తోందిగా. తెలిసేది చైతన్యం అవ్వదు, తెలుసుకునేదే చైతన్యం. దిస్ బాడీ, ఇట్ డైస్. బాడీ డైస్. లైఫ్ నెవర్ డైస్. Bulb fuses. Electricity does not fuse. Indeed, body dies. Life, Sutratma, Pranam, Hiranyagarbha, continue. గాలి పీల్చండి. ఇన్, అవుట్. చిన్న సెన్సేషన్ నాసికాగ్రమునందు గాలి చలనం తెలుస్తుందా? ఇన్, అవుట్. ఆ సెన్సేషన్, ఆ స్పర్శ, గాలి పైకి పోవడము, లోనికి రావడము అనే స్పర్శ తెలుస్తుంది కదా. ఇంకా అనుమానంగా ఉంటే మీ చూపుడు వేలు ముక్కు దగ్గర పెట్టుకొని చూడండి. చూస్తే స్పర్శ ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఆ స్పర్శ తెలుస్తుంది కదా.
తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? నాకు. నేనంటే ఎవరు? స్పర్శ కాదు, అవేర్నెస్. అంత చిన్న స్పర్శ నుంచి అనేకమైనటువంటి అనుభవాలన్నీ కూడా తెలుస్తున్నాయి, అనిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి, మారుతున్నాయి, పోతాయి, వస్తాయి. వీటిని చూచేటటువంటి, చూచే మీన్స్ నాట్ విత్ ఐ, వీటికి సాక్షిగా ఉండేటటువంటి అనంత చైతన్యమే నేను. సూర్యకాంతిలో సకల వస్తువులు ప్రకాశమైనట్లు చైతన్యం యొక్క సన్నిధిలోనే సకల బుద్ధి వృత్తులు ప్రకాశమవుతున్నాయి. అహం సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి. This is how you have to encounter the sensation with awareness. ఎరుకతో ఇంద్రియ జ్ఞానాన్ని, విషయ జ్ఞానాన్ని జ్ఞేయంగా, వస్తువుగా, తెలిసేదానిగా తెలుసుకోవడమే ఆలోచన, విచారం. విచారించాలి. ఇంద్రియ జ్ఞానం సొంతమా లేకపోతే తెలుసుకోబడేదా? ఇట్ ఈస్ బీయింగ్ నోన్. అరువు తెచ్చుకొని ఎరుకను ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తోంది. నా ఈ సెన్సేషన్ని మనస్సు నుంచి విడగొట్టంగా. ఈ సెన్సేషను చైతన్యం మనసు ప్రమేయం లేకుండానే, ఇది మంచి సెన్సేషను, చెడు సెన్సేషను, గట్టిగా ఉంది, నొప్పెడుతుంది, మైల్డ్గా ఉంది అనే వితర్కం లేకుండా సెన్సేషన్ని ఎరుకలో చూశాం. ఆ సెన్సేషన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఎరుక ఈజ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ద సబ్జెక్ట్. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఎన్కౌంటరింగ్ ద సెన్సేషన్ with awareness. Now, నెమ్మదిగా ఆ శ్వాసపై నుంచి ధ్యాస తీసేయండి. టేక్ టైం. లెట్ ద బ్రెత్ గో ఆన్ ఇట్స్ ఓన్, ఇన్వాలంటరీ. సెన్సేషన్ని తీసిస్తే ఏం మిగిలింది? ఏం మిగలలేదు, శూన్యం అనకూడదు. ఇందాకలేమున్నాయి? అవేర్నెస్, సెన్సేషన్. అవేర్నెస్లో సెన్సేషన్ ఉన్నది. ఇప్పుడు సెన్సేషన్ని తీసేస్తే ఏముంది? ఏమీ సెన్సేషన్స్ లేని నిర్విశేష చైతన్యం మిగిలింది. ఇదే నిర్విశేష చైతన్యం. అహమస్మి, జస్ట్ బీ. విశేషాలు లేని సవిశేష జ్ఞానము కాని నిర్విశేష జ్ఞానమే నేను. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 30 సెకండ్లు విశ్రాంతిగా ఆ అహమస్మిగా ఉందాం. అహమస్మి, అహమస్మి.
అహమస్మి, సోహం, సోహం, సోహం. మోక్షో మే అస్త్వితి చింతాం తజ్జాతా చేత్ ఉత్థితం మనః మనోత్థే మనస్యేష బంధః సంసారికో మతః. అన్నపూర్ణోపనిషత్. మోక్షో మే అస్త్వితి చింతాం తర్జాతా చేత్ ఉత్థితం మనః మనోత్థే మనస్యేష బంధః సంసారికో మతః. గంభీరమైన అద్వైత శిఖరం. ఇది పెద్ద ఆయుధం. ముముక్షత్వం. ఏం చెప్తాం? మోక్షము కావాలనే కోరికను ముముక్షుత్వం అంటారు. అది ఉందంటే మోక్షం కావాలనే కోరిక కూడా అంతిమ దశలో సూక్ష్మమైన బంధంగా మారుతుంది. మోక్షం కావాలి అనే కోరిక కూడా బంధమే. మోక్షో మే అస్తు ఇది చింతాం. మోక్షము నాకు కలగాలి అనే ఆలోచన. తర్జాత చేత్, తత్ జాత తర్జాత. ఒకవేళ పుట్టినట్లయితే నాకు మోక్షం కావాలి అనేటటువంటి ఆలోచన కలిగినట్లయితే ఎక్కడ కలుగుతుంది? ఉత్థితం మనః. మనసులో కలగానే మనసు లేచి కూర్చుంటుంది. నాకు కారు కావాలి అన్నప్పుడు మనసు ఎలా లేచి కూర్చుంటుందో, నాకు మోక్షం కావాలి అన్నప్పుడు మనసు మళ్ళీ టింగని లేచి కూర్చుంటుంది. ఉత్థితం మనః. మనోత్థే మనస్యేష. అలా మనస్సులో ఉదయించడమే, అటువంటి మనస్సు ఏర్పడడమే బంధ సంసారికో మతః. సంసారము అనే బంధముగా మతః అంగీకరించబడుతుంది, పిలువబడుతోంది. మోక్షో మే అస్తు ఇతి చింతాం తర్జాతా చేత్ ఉత్థితం మనః మనోత్థే మనస్యేష బద్ధః సంసారికో మతః. దిస్ ఇస్ ద ఫైనల్ ట్రాప్. మోక్షో మే అస్త్వితి చింతాం. బ్రహ్మము, ఆత్మ, సాక్షి చైతన్యం నిత్యముక్తమైనది. దానికి ఎప్పుడూ బంధం లేదు. కనుక నాకు మోక్షం కావాలి అని కోరుకుంటున్నది ఎవరు? స్వచ్ఛమైన ఆత్మ కానే కాదు. నేను బంధింపబడుతూ ఉన్నాను అనుకుంటున్నది ఎవరు? స్వచ్ఛమైన ఆత్మ కాదు. చిదాభాసుడు, జీవుడు, అహంకారము, ఈ స్మాల్ నేను. అంటే మోక్షం కావాలనే కోరిక ఉన్నంతకాలం నేను బద్ధుడను. మోక్షము కావాలని ఎప్పుడు కోరుకుంటాం? మన దగ్గర లేకపోతే కోరుకుంటాం. అప్రాప్త్యస్య ప్రాప్తం. లేనిదానిని ఎవరైనా కోరుకుంటారు. ఆల్రెడీ ఉంది. నేను స్త్రీనే ఉండాలి అని ఏ స్త్రీ అని అనుకుంటుందా? ఆల్రెడీ షీ ఈజ్ ఎ స్త్రీ. వేర్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఇచ్చా దట్ షీ వాంట్స్ టు బి ఎ ఉమన్? Like that, you are already Nityamukta. Then where is the question of having the desire to become liberated? చింత, ఆలోచన పుడితే మనసు ఉత్థితం, పుట్టినట్లే. ఆ విధముగా పుట్టిన మనస్సు అంటే ఉత్థితమైన మనస్సు, మేల్కొన్న మనసే సంసారం. ఉత్థితం మనః మనోత్థే మనస్యేష బంధ. అప్పుడు ఆటోమేటిక్గా ఉత్థితమైన మనస్సు ఏమిటి అడుగుతుంది? ఇప్పుడు మోక్షం కావాలి అని కోరుకున్నాం. ఇంకో సెకండ్ పోతే కారు కావాలి, భార్య కావాలి, డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఎక్కువ రోజులు బతకాలి, అన్నీ అనుభవించాలి, తిట్లు తినాలి,
అందరు శాపనార్థాలు పెట్టాలి, అవన్నీ వింటూ మనం ఇంకా వాళ్ళని తిట్టాలి, ఇవన్నీ వస్తాయి. బాగుందా? ఆ మనస్సును లేపడం ఎందుకు, దాన్ని కోరికల్లో పారేయడం ఎందుకు? పారమార్థిక విషయం పట్ల కోరిక కూడా ఆలోచనగా మిగిలిపోతే మనస్సుకు అమనీభావం అనే స్థితి పోతుంది. ఎక్కడ ఆలోచన ఉంటుందో అక్కడ మనసు ఉత్థితం, లేచి కూర్చుంటుంది. మనసు ఉత్థితంగా ఉండడమే, అంటే మనసు మెళకువగా ఉండడమే సంసారం. ఇనుప సంకెళ్ళు పోయి బంగారు సంకెళ్ళు పడ్డట్టు. ఈనాళ్ళు కారు కావాలి, ఇల్లు కావాలి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చాలా ప్రయత్నం చేస్తున్నాను సార్ గట్టిగా మోక్షం పొందడానికి. మోక్షాన్ని కోరుకుని ఇవన్నీ చేస్తున్నా అన్నాడు అనుకోండి, మోక్ష వాసన మిగిలి ఉంటుంది. అది అమనీభావాన్ని ఇవ్వదు. మాండూక్యంలో ఏం చెప్పారు? న నిరోధో న చోత్పత్తిర్ న బద్ధో న చ సాధకః న ముముక్షుర్నైవ ముక్తః. ముముక్షు లేడు, ముక్తుడు లేడు. ఎలా తెలిసిందండి? ఇత్యేషా పరమార్థత. ద అబ్సల్యూట్ సెన్స్, దెర్ ఇస్ నో లిబరేషన్, నాట్ ద వన్ హూ ఇస్ డిజైరింగ్ లిబరేషన్. నేను ముముక్షువును, నాకు మోక్షం కావాలి అనుకోవడమే మనసులో మళ్ళీ ఒక పుటకరింపు. అది ఉందంటే మోక్షం ఎక్కడో దూరంగా ఉన్న ఎండమావి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఆత్మబోధలో 5వ శ్లోకం. కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కథకరేణువత్. ఎండుగు పిక్కరగదీసి చిల్లగింజ పొడిని నీళ్లలో కలిపితే నీటిలో ఉన్న మలినాలతో పాటు ఆ సాధనమైనటువంటి ఎండుగు పిక్క పొడి కూడా కిందకి దిగిపోయి పారిపోతుంది. జ్ఞానం కృత్వా స్వయం నశ్వేత్. ఎండుగు పిక్క మలినాన్ని నైర్మల్యం చేసి తను కూడా నాశనమైనట్లు ఈ మోక్షేచ్ఛ కూడా నాశనం అవాలి, అవుతుంది. అదే మోక్షము. వివేక చూడామణిలో 272వ శ్లోకంలో వాసనలు 3 రకాలు: లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. లోకవాసన అంటే అలా వాళ్ళు నన్ను పొగడాలి, నన్ను గొప్పగా చెప్పుకోవాలి, మీ అంతటి వాళ్ళు లేరనాలి, నాకు కాలు కడియం తొడగాలి, చేతికి కంకణం తొడగాలి. నిన్న ఎవరో ఫోన్ చేశారు, అయ్యా మీకు ఏదో కడియం వేస్తాం, మీరు వస్తారా కాంచీపురం? సారీ మహానుభావ, నాకున్న కడియాలు చాలు బంధనానికి, మళ్ళీ కొత్త కడియం ఒకటి వేసి నన్ను బంధించక్కరలేదు. అక్కడ ఎవరో ఉంటారు, వాళ్ళకి వేసుకుని బాగా ఆనందించండి. దేహవాసన అంటే దేహానికి సంబంధించినటువంటి కోర్కెలు. శాస్త్రవాసన అదే ఇది. ఆ పుస్తకం చదివేయాలి, ఈ ఉపనిషత్ నేర్చేసుకోవాలి, ఇవన్నీ నేర్చేసుకొని నేను మోక్షాన్ని పొందాలి. ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు మోక్షం లేదు, ఇప్పుడు మగాడు కావు నువ్వు, మళ్ళీ ఎప్పుడో మగాడు అవ్వాలి. అలాగా ఆల్రెడీ మగవారై ఉన్నవారు నేను మగవాడిని అవ్వాలి అని కోరుకోవడం ఏమిటండి? ఆల్రెడీ ఆత్మ అయి ఉన్నవాళ్ళు మళ్ళీ ఆత్మ కావాలి, ఆత్మ అవ్వాలి అని కోరుకోవడం ఏమిటి? అలాగే ఉంది. 6:4లో గీతలో సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదోచ్యతే. ఎవరయ్యా యోగారూఢుడు, యువబ్రహ్మ ఏకత్వాన్ని పొందినవాడు అంటే సర్వసంకల్ప సన్యాసి. సర్వసంకల్పాలలో మోక్ష సంకల్పం కూడా ఉన్నది. ఏ సంకల్పం ఉదయించినా అది మనస్సును నిద్రలేపుతుంది. ఉత్థితం మనః. సమస్త సంకల్పాలను సన్యసించిన మనస్సే, ఆ నిశ్చల స్థితియే మోక్షము. 18:30లో
ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్య కార్యే భయ భయే బంధం మోక్షం చయావేతి బుద్ధి సా పార్థ సాత్వికీ. ఏ బుద్ధి అయితే ప్రవృత్తి నివృత్తులను చేయడము మానడము, కార్యాకార్యములను చేయదగినవి చేయకూడనివి అని భయాభయములను మరియు బంధమోక్షాలను కూడా యథార్థంగా తెలుసుకుని వదిలివేస్తుందో సా బుద్ధి సాత్వికీ పార్థ. అది మనం మనసును లయం చేయాలి. చేత క్షయో మోక్ష అంటూ నిన్న చెప్పుకున్నాం. ఆ మనస్సును అహంకార వాసనల నుండి లయం చేయడమే ఏకైక అస్త్రం. సాత్విక బుద్ధి అవసరం. జ్ఞానప్రసాదాత్ విశుద్ధ సత్వం తతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. అవిశుద్ధ సత్వంలో మోక్షేచ్ఛ కూడా ఉండదు. అహమస్మి అహమస్మి మోక్షో మే అస్త్వితి చింతాం. మోక్షము కావాలి, నాకు మోక్షము కలుగును అనేటటువంటి ఆలోచన తర్జాతా చేత్, అది పుట్టినట్లయితే ఉత్థితం మనః, మనసు మళ్ళీ పుటకరిస్తుంది, లేచి కూర్చుంటుంది. మనోత్థే మనస్యేష, ఈ ఉత్థితమైన మనస్సే బంధ, ఏష మనః బంధ, ఇటువంటి మనసే బంధము. దానిని ఎటువంటి బంధము? సాంసారికో మతః, సంసారం అనే బంధము. మోక్షం కావాలనే కోరిక కూడా ద్వైతము. ఎటువంటి ఆలోచన పుడితే మనసు పుట్టినట్లే, మనసే సంసారం. నముముక్షుర్ నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఈ శాస్త్రవాసన కూడా ఒక విధమైన అహంకారమే. కొన్ని రోజుల తర్వాత అధ్యయన భారతి ఏం చేయాలి? ఏమీ చదవక్కర్లేదు, చదివింది చాలును, దానిని జీర్ణించుకోవడమే. సర్వసంకల్ప సన్యాసి యోగారూఢ తదోచ్యతే. బంధం మోక్షం చయావేత్తి బుద్ధి సా పార్థ సాత్వికీ. అహమస్మి అహమస్మి. ఇందాక చూసినట్లు ఆ శ్వాస అనే చిన్న సెన్సేషన్ దగ్గర నుంచి అన్నిటినీ సాక్షిగా చూడడమే మోక్షం. ఆల్రెడీ సిద్ధమైన మోక్షమును సాధించుకోవలసిన పని లేదు. ముళ్ళును తీయడానికి మరో ముళ్ళు వాడతారు. మోక్ష చింతన కూడా అలాగే, తీసేసిన తర్వాత ఈ రెండిటినీ పారేస్తారు. నాకు మోక్షం కావాలి అనే ఆలోచన బతికి ఉన్నంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈజ్ అలైవ్, మనసు ఉన్నట్లే. మనసు ఉంటే ద్వైతం ఉన్నట్లే. బంధం అంటే ద్వైతము. అహమస్మి 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 సోహం 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 శివోహం 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 సోహం సోహం అహమస్మి 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 అహమస్మి
అహమస్మి సోహం స్వస్తి.